నేను మరియు నాది అనే భావన లేక స్వీయ అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరికి ఆత్మ పరిశీలన, ఖచ్చితత్వము, సరళత అను మేధో పరికరములు అవసరమని మన సిద్ధ పురుషులు పేర్కొన్నారు. మానవుడు తన దైనందిన జీవితంలో తన సొంత ప్రయత్నాల ద్వారా శ్రేష్టమైన పాండిత్యాన్ని పొందవచ్చు. అనగా నిద్ర వేళకు ముందు ప్రతి ఒక్కరూ వారి రోజువారీ కార్యకలాపాలను ఒక డైరీలో వ్రాసి ఉంచుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం అనే స్వంత ప్రయత్నాల ద్వారా శ్రేష్టమైన ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని పొందవచ్చు అని గుర్తించాలి. అంతేకాక పాండిత్యాన్ని పొందిన తరువాత కూడా అన్ని సమయములలో స్థిరమైన శ్రద్ధను కలిగి ఉంటూ సున్నితమైన అవగాహనను అలవరుచుకుంటూ గురుదేవుని కృపతో ఉన్నత స్థానానికి చేరి తరువాత భక్తి, యోగ, సమాధి, బ్రహ్మానంద స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయమున సాధారణ దుర్గుణములు మరియు అధర్మ మార్గములు, బలమైన ప్రలోభాలు, నియంత్రించలేని కోరికలు కారణంగా మీరు ఆధ్యాత్మిక మార్గము నుంచి జారిపోయే ప్రమాదం ఉందని గుర్తిస్తూ జాగరూకతను వహించండి.